మొట్టమొదటిగా మన యేసుకి స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం అంతా మన యేసయ్య మన ఎంతగానో కాచి కాపాడి మరొక పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి మనం తీసుకొని వచ్చారు కదండి. కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్స్ గాస్పల్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గత వారం అంతానైనా మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొని వచ్చారయ్యా. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పాటల యందు, స్తుతి ఆరాధన యందు చెప్పబడే వాక్యంతో మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామం నడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందామండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నడిచేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నడిచేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు పోయి
కాల్చి వేసిన సోగాల గుండెను చీల్చి వేసిన కష్టాల పులిని కాల్చి వేసిన సోగాల గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మనకు ఈ జన్మను, ఈ ఆయుష్కాలమును, ఈ జీవితాన్ని ఈ భూమిపైన జీవించుటకు కృప చూపిన దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావముల దేవాతి దేవుడికి కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనను సృజించిన దేవుడు గత కాలమంతా మనల్ని కాపాడు. మనకు, మన కుటుంబాలకు, మన వారికి, ప్రతి ఒక్కరికి, భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి అందరికీ ఈ దినాన్ని అనుగ్రహించారు. ఈ దినమున మానవులమైన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ జన్మను, ఈ దినాన్ని మనకు అనుగ్రహించి మన పట్ల ఇంతగా కృప చూపిన ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి మేలును బట్టి ఆయన్ని
కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉండాలండి. ప్రత్యేకంగా ఈ సమయమున దేవుడు అనుగ్రహించిన ఈ సమయంలో మనమందరము కలిసి కొద్ది నిమిషములు ఆ దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, మనకు అనుగ్రహించిన ఈ ఆవిష్కాలను బట్టి, దినమును బట్టి ఆయన ఆరాధిద్దామండి. మనము అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. కేవలం ఆయన మహిమపరచటమే, ఆయన ఘనపరచటమే, ఆయన కీర్తించటమే, మన పట్ల చేసిన గొప్ప మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించటమే. నాతో పాటు మీరందరూ కలిసి మీ అంతరంగం నుండి మీ యొక్క హృదయ తరంగాలు ఆ దేవునికి మాత్రమే వినిపించేలాగా మనం దేవుని ఆరాధిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు చుకోటాను కోట్ల దూత గణములతో నిత్యం ఆరాధింపబడచ్చు, స్తుతింపబడచ్చు. మహిమలు పొందుకుంటున్నా, స్తుతులు పొందుకుంటున్నా మా గొప్ప దేవా, మా సృష్టికర్త, మా ఆధారమా, మా జీవదాత, మా ప్రాణదాత, మానవ జాతి వరకు ప్రాణము పెట్టిన మా దైవమా, మీకు స్తోత్రాలు ప్రభు, మీకే స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ ఆయుష్ కాలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, మీ సన్నిధిలో మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎన్నిక లేని మానవులను ఇంతగా ప్రేమించిన గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరి పట్ల కార్యములు జరిగిస్తున్నది, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ వారి జీవన యాత్రలోనైనా మీరు తోడుగా నడిపిస్తున్నది. మీ కృప ప్రతి ఒక్కరి పట్ల దయ చూపుతున్నారు. సకల ప్రాణులనైనా మీరు దయ చూపుతున్నారు. సకల ప్రాణులకు కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. భూ జంతువులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, జలచరములకు కానీ, మానవులకు కానీ, ప్రతి జీవి కోటికి మీరు నాయన వాటికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్న గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభు, మీరు అనుగ్రహించిన ఈ సమయంలో మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాము ప్రభువా. మా యొక్క హృదయాలు మీకు తెలుసును ప్రభువా, మా జీవితాలు మీకు తెలుసును, మా స్థితిగతులు ఏమిటో మీకు తెలుసును ప్రభు. ఎందుకు పనికిరాని మేము తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్నాం. ఏ యోగ్యత లేని నైనా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. దౌర్భాగ్య స్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకము చేసుకునండి, దయ చూపండి, కరుణించండి, కటాక్షించండి ప్రభా. మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ ఆయుష్ కాలాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, మిమ్మల్ని స్తుతించుకునేటటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా ఆరాధనలన్నీ కూడా మీరు స్వీకరించండి ప్రభు. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం చప్పట్లు కొడుతూ ఈ పాట ద్వారా దేవుణ్ణి మహిమ పొందుతామండి. అందరికి వచ్చిన పాటే నాతో పాటు కలిసి మీరు కూడా ఏకీభవించండి. రండి, మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. మన స్వరములు కలుపుదాం, చప్పట్లతో దేవుని మహిమ పొందుతాం. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని ఆయనకి సమర్పిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వ
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరిని జనులు బహుక్షేమముగా, దాటిని జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెని, ఆ జలములలోనే శత్రు సైన్యము పోయెని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, చక్రవర్తివి నీవేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికే, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నీవేసయ్యా. స్తోత్రం ప్రభు, స్తోత్రం. సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవా, మీ పాదాల చెంత మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుకున్నాము తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మా కంఠములన్నీ, మా స్వరములన్నీ ముట్టి మా స్వరములతో, హృదయాలతో మిమ్మల్ని ఆరాధింపజేయుటకు మాకిచ్చినటువంటి ఈ కృపను బట్టి స్తోత్రాలు ప్రభు. మీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మేమునైనా మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము ప్రభు. తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీ వాక్యాన్ని గ్రహించగలిగే శక్తులను గ్రహించండి. అల్పుడనైనను మరుగు చేయండి. నాతోను వింటున్న మీ బిడ్డలందరితోనూ తండ్రి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని, మా జీవితాలకు మీరు ముందుగా నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. గమనించండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆ దేవాతి దేవుని ఇప్పుడే మనము ఆరాధించాము. ఆయన వాక్యాన్ని
ఆ జీవపు మాటలను ధ్యానించబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సులను వాక్యముపై ఉంచాలని, ఆ చదువుతున్నటువంటి ఆ వచనాలలో ఉన్నటువంటి అర్థాలు ఏమై ఉంటాయో గ్రహించాలని, ఒకవేళ గ్రహించటానికి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ గ్రహించగలిగిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని మనం అందరం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. జ్ఞానము కొదువగా ఉన్న వానికి జ్ఞానం అనుగ్రహించేది దేవుడే కనుక ఆ దేవుణ్ణి మనము ప్రతి అడుగుదాం. నేటి మన పాఠాంశం సుఖ జీవితము, హ్యాపీ లైఫ్. సుఖ జీవితం. Everyone wants to live his life as happily. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సంతోషముగా గడపాలనే ఆలోచన కలిగి ఉంటారు కదా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి మరి జీవితం ఎలాగో ఉండాలనుకుంటారండి? సుఖ సంతోషాలతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటారు. సుఖ జీవితము కావాలని కోరుకుంటారు. హ్యాపీగా ఉండాలి. మనము మన కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండాలి. ఈ లోకములో హ్యాపీనెస్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనకు తెలుసుకోదు. ఆ విధముగా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది యొక్క దేహము యొక్క నైజం. ఈ సమయంలో మనం కొన్ని దేవుని యొక్క వాక్యములను తెలుసుకుందాం. ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే, సుఖ జీవితము లీడ్ చేయాలి అంటే మనకేమిటో లోకపరంగా తెలుసుకునే విధానాలు. కానీ మనకు తెలిసినది ఏమిటి? దేవుడు చెబుతున్నది ఏమిటి? దేవుడు చెబుతున్న దానికి మనకు తెలిసిన దానికి ఏమిటి ఆ వ్యత్యాసము? దేవుడు చెప్పేటటువంటి ఆ సుఖ జీవితం ఏమిటి? మనకు తెలిసిన ఆ సుఖ జీవితం ఏమిటి? ఆ సుఖ జీవితం కోసము మనము మన ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నాము? ఆ సుఖ జీవితం కోసము, ఆ హ్యాపీ లైఫ్ కోసము దేవుడు చేయమన్నది, దేవుడు అనుగ్రహించబోతున్న విధానం ఏమిటో కొన్ని క్లుప్తముగా మనము ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకుందామండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. జ్ఞాపకం చేసుకోనండి. నా కుమారుడా లేదా నా కుమార్తె, మానవులారా, మనుష్యులారా, మానవ జాతితో మాట్లాడుతున్న మాటలు. నా కుమారుడా లేదా నా కుమార్తె, నా ఉపదేశము మరువతో. దేవుడు కొన్ని ఉపదేశాలు చెప్పారట, కొన్ని బోధలు చేశారట, కొన్ని మాటలు ఆయన వ్రాయించి పరిశుద్ధ గ్రంథంలో పెట్టారట. వాటన్నిటినీ విని మరచిపోవద్దు, మరువకు సుమా. దేవుని ఆజ్ఞలట, దేవుని ఆజ్ఞలు గమనించాలి. ఇక్కడ మానవుల శాసనములు కాదు, మానవుల యొక్క విధులు కాదు, నియమ నిబంధనలు కాదు, దేవుని యొక్క ఆజ్ఞలు. సృష్టికర్త అయిన ఆ దేవుడు ఆయన సృజించిన ఈ మానవ జాతికి అనుగ్రహించాడు కొన్ని ఆజ్ఞలు. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఆజ్ఞలు, విధులు, కట్టడలు, నియమములు, నిబంధనలు. ఒక వ్యక్తి, భూమిపై నివసిస్తున్న స్త్రీ పురుషులు ఎలాగూ తమ జీవితాన్ని కొనసాగించగలవలను. ఎటువంటి కట్టడలు, విధులు, నియమ నిబంధనలు ఉన్నవో అన్ని కూడా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నవండి. అవి ఒకసారి చూసుకోవాలట, వాటిని మరువకూడదట. డోంట్ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట విని మరువకూడదు సుమా. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు. చాలండి. చూసారా? దేవుని ఉపదేశము, దేవుని మాటలు, దేవుని వాక్కు మానవులకు ప్రత్యక్షమయ్యి
వ్రాయబడినటువంటి ఆ మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. ఇప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకుంటున్నాం. ఎవరైనా భూమిపై నివసిస్తున్న ఏ ఒక్కరైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవచ్చు. ఎటువంటి నియమాలు లేవు. ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్ టు ద వరల్డ్. ఇది ప్రజానీకానికి, జనాభాకు, మానవ జాతికి ఒక వరం అండి, ఒక బహుమానం అండి. ఎందుకంటే నా జీవితం, మీ జీవితాలు ఎటువంటి విధానములు ఈ లోకమును నడుపుకుంటున్నప్పటికీ కూడా మనందరినీ సరిచేసి, బాగు చేసి, నియమం ఏమిటో, నిబంధన ఏంటో తెలియచేసి మన జీవన విధానము, మన జీవితము సుఖ జీవితం గడపాలనుకుంటున్నాము కదూ. ఆ సుఖ జీవితము ఎలాగూ జీవించాలో నేర్పించే పాఠాలు అనేకమున్నాయి. ఇందులో అనేక మందికి దేవుడు పూర్వ దినాలలో నేర్పించాడండి. ఈ తరములు మనము నేర్చుకోవాలి. ఈ దేవుని మాటలు, దేవుని ఉపదేశం, దేవుని బోధలను మనము చదివి గ్రహించుకొని ఏం చేయకూడదట, మరచిపోకూడదు. మీ హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకోవాలి. పుస్తకంలో రాసుకుంటే చెరిగిపోతాయేమో. మరొక ల్యాప్టాప్ లోనో కంప్యూటర్లో నువ్వు నిగూఢంగా దాచుకుంటే వైరస్ వచ్చి పాడైపోతుందేమో. కానీ దేవుని మాటలు మీరైనా, మేమైనా, మానవ కోటి ఎవరైనా ఎక్కడ దాచుకోవాలట, ఎక్కడ పదిలపరుచుకోవాలట? నా హృదయములో, మీ హృదయాలలో దేవుడు చేసిన ఆ ఉపదేశం, ఆ వాక్కులు వ్రాసుకోవాలట. నా హృదయం ఒక పలకగా నేను మార్చుకోవాలట. మీ హృదయాలు కూడా ఒక పలకగా మార్చుకోవాలట. రాతి పలకల మీద వ్రాసినటువంటి వ్రాతలు తరాలు మారినా, యుగాలు మారినా అవి అలాగే శిలా శాసనములుగా ఇప్పుడు కూడా మనము పూర్వ చరిత్రను చదువుకుంటూ ఉన్నాము కదూ. మరి ఇది రాయి కాదే, ఇది దేహమే. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మెత్తనైన మీ హృదయం అనేటటువంటి పలక మీద దేవుని వాక్కు, the voice of the God, the word of the God should be printed in my heart and your heart. ఇక్కడ ప్రింట్ అయిపోవాలటండి. ఇక్కడ ఉన్నది ఆ చిప్ని ఇక్కడ పెట్టుకోవాలి హృదయంలో. ఇప్పుడు ఆ హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ దేవుని మాటలు, ఉపదేశాన్ని మరువకూడదట. ఇప్పుడు నా కుమారుడు నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. నో ఫోర్స్ ఎట్ ఆల్, నో ఫోర్స్. బలవంతము లేదు, బలత్కారము లేదు. నీకే ఛాయిస్ ఇచ్చేశాడు, నాకు ఛాయిస్ ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఛాయిస్ ఇచ్చేశాడు. ఎలాగూ హృదయపూర్వకముగా. If you believe these words, you don't forget it. ఇది నీకు ఇష్టమై నువ్వు స్వీకరిస్తే, if it receive holy hearted, you bring this word in your heart. గమనించారా దేవుని బిడ్డలారా? ఏ బలత్కారము, ఏ బలము, ఏ ఫోర్సు లేదట. నీకు ఇష్టమైతే నీ హృదయానుసారంగా తీసుకోవాలి ఈ వాక్యాన్ని. తీసుకున్న వాక్యం ధ్యానం చేసి వాటిని గ్రహించుకుని ఏం చేయాలి? వాటిని హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఒకసారి నీ హృదయం అనే పలక మీద మీరు వ్రాసుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. గమనించండి, దేవుని ఉపదేశం వింటే, దేవుని మాటలు వింటే, దేవుని వాక్కు వింటే, మనలందరినీ సృష్టించిన ఆ దేవుడు చెప్పిన బోధ వింటే, నాకు మీకు మానవ జాతికి ఏమిటట ప్రయోజనం? ఏదో ప్రయోజనం ఉండాలి కదా. ఏమిటట ప్రయోజనము? అవి 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 ఈ విలువైన మాటలు, ఈ జీవ కలిగిన మాటలు,
ఈ శక్తివంతమైన మాటలు విన్నప్పుడు అవి ఏ విధంగా ప్రయోజనకరం మానవ జాతికి ఇక్కడ వ్రాయబడినది ఏమిటంటే 2వ వచనం మరొకసారి చదువుకుందామా. అవి ఏమిస్తాయట మానవులకి? దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుపు సంవత్సరం ఇస్తాయట. ఇంకా దయను, సత్యమును, శాంతిని నీకు కలుగ చేయును. గమనించండి, ఇక్కడ 3 పదాలు మనము నేర్చుకుంటున్నాము. దీర్ఘాయువును అట, సుఖ జీవనముతో గడిపే సంవత్సరాలట, శాంతిని అనుగ్రహిస్తారట. అదే కదా మానవునికి కావలసినది. ప్రతి ఒక్కరికి కావలసింది ఇదే కదా. దీర్ఘాయువు, ఎక్కువ కాలం, అనేక సంవత్సరములు ఒక వ్యక్తి జీవించాలనే కోరిక నాకైనా, వింటున్న నీకైనా, భూమిపై నివసిస్తున్న ఏ ఒక్కరికైనా 100 ఏళ్ళు జీవించాలి, బ్రతకాలనే ఆశ ఉంది కదండి. సత్యమే అది, అందులో తప్పేమీ లేదు. ఆ 100 ఏళ్ల జీవితము ఏ విధంగా గడపాలని మనం కోరుకుంటున్నామో, సుఖంగా, సుఖ జీవనముతో అనేక సంవత్సరాలట. సుఖ జీవితముతో ఆ సంవత్సరాలన్నీ మనము గడిపితే ఎంత బాగుండు అనుకుంటామట. అంత మాత్రమే కాదు సుమా, ఈ దీర్ఘకాలంగా జీవించాలి, దీర్ఘాయుష్ని కలిగి ఉండాలి. ఆ జీవించిన 100 ఏళ్ళు కూడా ఎలా జీవించాలనుకున్నామో వాక్య ప్రకారము సుఖంగా జీవించాలి. సుఖంగా జీవించి ఎన్ని సంవత్సరాలు, ఈ 100 ఏళ్ల కాలం కూడా ఎలా జీవించాలట? సుఖంగా జీవించాలి. అటు తరువాత మరొకటి కావాలట. ఏమిటట? శాంతి. శాంతి, పీస్. నౌ ద వరల్డ్ నీడ్ పీస్. నేడు ప్రపంచానికి కొరువైనది పీస్, శాంతి. శాంతి లేదు. ఏ దేశంలో చూసిన శాంతి లేదు, ఏ వ్యక్తిలో చూసిన శాంతి లేదు. స్త్రీ, పురుషుల, పిల్లల, పెద్దల కాదు ఇక్కడ సమస్య. మానవులకి, భూమిపై నివసిస్తున్న మానవులకి ప్రస్తుత దినాలలో సుఖము లేదు, శాంతి లేదు, జీవించే జీవితము గ్యారంటీ లేదు. మరి దేవుడు రాయించిన మాటలు ఏంటంటే విచిత్రంగా లేవు. దేవుని మాటలు వింటేనట మానవ జాతికి దీర్ఘాయువట. ఎంత? ఎన్ని సంవత్సరాలు? మన లెక్కలో 100 ఏళ్ళు. మనం అనుకునేది 100 ఏళ్ళు ఎవరైనా ఆశీర్వదిస్తే 100 ఏళ్ళు చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తాం. ఓకే, మనం నిర్ణయించుకున్నది 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళు కూడా సుఖంగా జీవించాలనుకున్నాము, అలాగే శాంతిని కావాలనుకున్నాం. కానీ మనము శాంతిని పొందుకోగలుగుతున్నామా? సుఖంగా జీవించగలుగుతున్నామా? 100 ఏళ్ళు జీవించగలుగుతున్నామా అని అనుకుంటే నో ఆన్సర్. నేను ఇంతకాలం బ్రతుకుతాను నాకు తెలియదండి. నా జీవితం ఏ సుఖమైన ఉందో లేదో చెప్పలేని పరిస్థితి అండి. ఊహ తెలిసిన దగ్గర నుండి ఎంతకాలం జీవిస్తానో తెలియదు. శాంతి కొద్ది సమయంలో ఉంటుంది, కొద్ది సమయంలో ఉండదు. అలజడి, జీవితం అలజడి. ఏ క్షణమున ఎలా ఉంటామో తెలియదు. ఏది గ్యారంటీ లేదు. కానీ దేవుడు చెప్తున్నాడండి, దేవుడు వాక్యం మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారండి. ఆయన బోధ వింటే, ఆయన మాటలు వింటేనట మనకు దీర్ఘాయువు ఇస్తాడట, సుఖ జీవనము గడిపే సంవత్సరాలు ఇస్తాడట, శాంతినిస్తాడట. మరి మనకు తెలిసినదో? దీర్ఘాయువు కావాలన్నా, సుఖంగా జీవించాలన్నా, శాంతిగా ఉండాలన్నా మనకు తెలిసిన ఏమిటండి? దీర్ఘాయువు బాగా చక్కగా ఉండాలి అంటే we should follow the good health habits. మనకు తెలిసింది ఏమిటండి? ఈ లోకంలో ఒక వ్యక్తి ఎక్కువ కాలం, సంవత్సరం బ్రతకాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా, ఆరోగ్యంగా బ్రతకాలన్నా మనం ఏమిటి పాటిస్తాము? మనం నేర్చుకున్నది ఏమిటి? సైన్స్ మనకు నేర్పినది ఏమిటి? ఆహార నియమాలు. ఎలాంటి ఆహార నియమాలు? ఆరోగ్యకరమైన ఆహార నియమాలు.
అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానము, వాటిని ఫాలో అవ్వాలట. ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ అలా చెప్తుంటారు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వాటి గురించి చెప్తుంటారు. మితమైన ఆహారం, వ్యాయామం చెయ్యాలి, యోగా చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, చక్కగా నిద్రపోవాలి. ఇది కదా మనం నేర్చుకునేవే కదా. మన అందరము నూనెలు బ్రతుకుతున్నామా? అందరము ఆరోగ్యంగానే ఉంటున్నామా? అందరము సుఖ సంతోషంగా గడుపుతున్నామా? అందరము శాంతిగానే ఉంటున్నామా? క్వశ్చన్ మార్క్. నా మరి మనం అనుకున్నది, మనం నిర్ణయించుకున్నది, మనము రాసుకున్నది, గ్రంథాలలో రాసుకున్నది, మనం నేర్చుకుంటున్నది, మనం పాటిస్తున్నది మనకు సుఖ సంతోషాలు ఇవ్వలేకపోతున్నాయి. మన ఆయుష్ కాలాన్ని గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాయి, శాంతిని ఇవ్వలేక పోతున్నాయి. మరి దేవుడు ఏంటని అలా చెప్తున్నారు? ఎక్కడ తప్పు? ఎక్కడ తప్పండి? ఇప్పుడు దేవుడు మాటలు మనం గ్రహిద్దామండి. మనమేమో నూరేళ్ళు జీవించాలని అనుకుంటున్నాము కదా, అందుకు అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉన్నాము కదా. అనేకమైనటువంటి ఈ లోక జ్ఞానాన్ని బట్టి అనేక విధానాలు మనకు ఇప్పుడే అనుకున్నాము, ఆరోగ్య సూత్రాలు అవి ఫాలో అవుతున్నాం కదా. అయినా ఉపయోగము లేదు అని తెలిసిపోయింది. మరి దేవుని వాక్యం ఏమని చెప్పింది ఇక్కడ? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరంలో శాంతిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి ఇక్కడ ఏమిటో ఎలాగ పొందుకుంటామో, ఈ లోకములో ఉన్నటువంటి విధానాలు మానవునికి పనికి రాకుండా పోతున్నాయి. కొంత మేరకే ఉపయోగం అండి, సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ టైం, కొంత మేరకే, కొద్ది కాలం వరకే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు హఠాత్తుగా చనిపోవట్లేదా? అన్ని నియమ నిబంధనలు పాటించే వాళ్ళు హఠాత్తుగా చనిపోవట్లేదా? జిమ్ముల్లో జిమ్ చేస్తూ చేస్తూ, వ్యాయామం చేస్తూ చేస్తూ హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు లేరా? నియమ నిబంధనల ప్రకారం ఆహారం, ఆరోగ్యమైన ఆహారం తింటూ హార్ట్ అటాక్ నుంచి చనిపోయిన వారు లేరా? నూరేళ్లు జీవిస్తారనే ఆశీర్వాదం ఈ లోకములో అనేకులు పొందుకున్న వాళ్ళు హఠాత్తుగా మరణిస్తున్నారు. చూడటం లేదా? ప్రతి ఒక్కరిలో అలజడి అలజడి అలజడి, మనశ్శాంతి లేదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఏదో ఒక విచారం, ఏదో ఒక ఒత్తిడి తగ్గించుకోవాలంటారు వైద్యులు. ఎవరు తగ్గిస్తారు ఒత్తిడిని? మనమా తగ్గించుకోలేమో, వైద్యులా తగ్గించలేరు. ఎవరు ఏ ఆహార నియమం కూడా ఒత్తిడి తగ్గించలేదు. ధ్యానం చెయ్యండి అంటారు. ఎక్కడ ధ్యానం చేస్తామో, ధ్యానం చేసే సమయంలోనే మన ఒత్తిడి ఆ ధ్యానం మీద పనిచేస్తుంది. మరి ఎలా ధ్యానం చేయాలి? ఎలా ఒత్తిడి తగ్గించుకోవాలి? ఎలాగో ఆహారపు నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా జీవించాలి అనేది వాక్యములు మనం చదువుకున్నాం కదా. దేవుడి దగ్గర దొరుకుతుందట, ఈ లోకంలో కాదు, మానవుల దగ్గర కాదు. దేవుడి దగ్గర దొరికేది ఎలా ఇస్తారట? చూడండి, దేవుడు మనం అనుకున్నది నూరేళ్ల జీవితం అనుకుంటున్నాం కదా. ఆ నూరేళ్లలోనే సుఖ శాంతము లేకుండా, సంతోషము లేకుండా మన జీవితాన్ని ముగించేసుకుంటున్నాం కదా. కానీ దేవుడి ఇచ్చేది దీర్ఘాయువట, సుఖ జీవనమట, శాంతి అట. ఆ దీర్ఘాయువు అంటే ఎంతకాలం? దీర్ఘాయువు అంటే ఎంతకాలం? మన లెక్కలో దీర్ఘాయుష్మానుభవాన్ని ఆస్వాదిస్తామే. ఎంతకాలం? 100 నూరేళ్లు జీవించండి అయ్యా సుఖంగా, నూరేళ్లు జీవించండి అమ్మా సుఖంగా, సంతోషం అంటాము మనము. నూరేళ్లు జీవిస్తారో లేదో గ్యారంటీ లేదు. దేవుడు ఇచ్చేటటువంటి ఆ దీర్ఘాయువు ఏంటట? కీర్తనలు 21వ కీర్తనలో ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యాన్ని చదువుకుందాము. 21వ కీర్తన అండి. 21వ కీర్తనలో 4వ వచనము చూద్దాం.
ఆయుష్ నిమ్మని ఆ, అతడు నిన్ను వరమడుగగా ఆ, నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆ. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. గమనించారా దేవుని బిడ్డలారా? భక్తుడు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడండి. డాక్టర్ని కాదు, డైటీషియన్ని కాదు, ఈ లోకములో చెప్పినటువంటి అనేక ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి గొప్ప వారిని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరు అడుగుతున్నాడు? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో పాటించే విధానాలు ఏవి కూడా మనిషిని సుఖ సంతోషులుగా దీర్ఘకాలం జీవింప చేయలేక పోతున్నాయి. అర్థమైపోయింది. మరి నేనైనా మీరైనా దీర్ఘంగా సుఖశాంతులతో ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలట? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, వరాలు ఎవరిని అడిగేది? మనము దేవుడు అడుగుతాం కదూ. ఇప్పుడు దేవుడు అడిగితేనట దానిని అనుగ్రహించి ఉన్నావు. పొందుకున్నాడట ఆయన. భక్తుడు పొందుకున్నాడట. ఏం పొందుకున్నాడండి? ఆయుష్. ఏ ఆయుష్నండి? చూడండి ఇక్కడ క్రింద, సదాకాలము నిలుచు దీర్ఘాయు, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఏ టెంపరరీ లైఫ్. మనము కోరుకునే దీర్ఘాయుష్ ఎంత? ద లైఫ్ ఆఫ్ డేస్, ద లైఫ్ ఆఫ్ ఇయర్స్. మనం కోరుకున్నది ఎంత? 100 లేదా ఇంకొంచెం ఎక్కువ. వాక్య ప్రకారం 120 సంవత్సరాల కంటే కూడా ఎవరు జీవించడానికి అవకాశము లేదు. ఒకవేళ ఎవరో జీవించారని అని అనుకుంటే దాని లెక్కలలో ఏదో ఒక తేడా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టి ప్రారంభంలోనే మానవుని ఆయుష్ కాలము 120 సంవత్సరాలుగా పెట్టేశాము. అది తగ్గుతూ 900 చిల్లరగా జీవించిన ఆనాటి ప్రజలు తగ్గుతూ ఇప్పుడు 70-80 సంవత్సరాల ఆయుష్ కాలం వచ్చేసింది. అయినా ఆరోగ్యం ఉంటే, అన్ని బాగుంటే మిగిలిన సంవత్సరాలు జీవించవచ్చు. ఎంతవరకు? 120 వరకు. ఆ ప్రస్తావన అలాగ పెట్టి ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న మాట ఏమిటి? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావట. ఈ భక్తుని కట సదాకాలము నిలిచే దీర్ఘాయువట. మనకైతే 100 ఏళ్ళు లేదా 120 ఏళ్ళు. అటు తరువాత వాట్ విల్ బి హ్యాపెన్ ఆఫ్టర్ ద 100 years or 120 years? ఏం జరగబోతుంది? మరణము. జీవించి ఏం జరగబోతుందండి? మరణము. మరి దీర్ఘాయుష్యు ఎలాగైంది? అది దీర్ఘాయుష్యు కాదు కదా. మరి దేవుడు ఇస్తున్నది ఏమిటి? సదాకాలం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. మరణము లేదట. ఇప్పుడు మనము కోరుకోవలసినది, ఈ లోకంలో మనము కోరుకున్నదట దీర్ఘాయుష్యు తాత్కాలికమైనది. ఈ లోకంలో మనం కోరుకున్న ఆరోగ్యము తాత్కాలికమైనది. ఈ లోకంలో మనము జీవిస్తున్న జీవన విధానం తాత్కాలికమైనది. సంపూర్ణ తృప్తి ఇవ్వనిది. దేవుడు ఇచ్చేటువంటి దీర్ఘాయువు ఎటువంటిదట? సదాకాలము నిలుస్తుందట. అది ఎవరైనా దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి హృదయపూర్వకంగా అడిగితే ఎవరికైనా ఇస్తారట. ఇచ్చే వాళ్ళు ఎలా ఉండాలట? సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. సామెతలు 10వ అధ్యాయము 27లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. చూసారా? నేను దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా, మీరు దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా, ఎవరైనా దీర్ఘాయువు కలిగి ఉండాలైనా నియమాలు కాదు. ఈ లోకములు నియమించిన నియమాలు కాదు. ఈ లోకములు చెప్పిన విధానం కాదు. ఈ లోకములు చెప్పిన విధానం ప్రకారం నువ్వు వెళ్ళినా 100 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకడానికి అవకాశము లేదు. మరికొద్దిగా ఎక్కువ ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు దేవుడిచ్చే సదాకాలము మరణము లేకుండా జీవించాలంటే, అంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తరువాత కూడా ఈ ఆత్మ జీవించాలట. అది దేవుడు చెప్పే మర్మం.
ఆంతర్యము. నీకు తాత్కాలికమైన ఆయుష్ కాదు నేను ఇచ్చేది. ఈ భూమిపై నివసించేటువంటి ఆ తాత్కాలికమైన జీవితము, ఈ జీవితం కాదు నేను నీకు ఇచ్చేది. ఇక్కడ జీవిత కాలము జీవిస్తూ ఈ శరీరాన్ని ముగించిన తరువాత నీ ఆత్మ సదాకాలము జీవించాలట. నా ఆత్మ సదాకాలము జీవించాలట. మానవుల యొక్క ఆత్మ సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆయన అదే ఇష్టపడుతున్నాడు. మరి మనమైతే సదాకాలము జీవించే యోగ్యతను కోల్పోతున్నాం. ఎలా కోల్పోతున్నాము? ఇక్కడ సదాకాలము జీవించేటువంటి వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటే 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయు, సదాకాలము దీర్ఘాయువుని ఇస్తాన్న ఆ దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని చదివిన మనమంతా కూడా ఇప్పుడు ఎలా ఉండాలా? ఎవరి ఎదుట? యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏమిటి ఆ భయము, ఆ భక్తి? నన్ను సృజించిన దేవుడు, God, the Almighty God is my creator. నన్ను సృజించిన దేవుడు, మిమ్మల్ని సృజించిన దేవుడు, మానవ జాతిని సృజించిన దేవుడని భయం ఉండాలి. అయ్యా దీర్ఘాయుష్ను దయచేయండి తండ్రిని నీవు గనుక ఆయన ప్రార్థిస్తే, వరం అడిగితే ఒక భక్తునికి ఇచ్చాడు ఇక్కడ దావీదు గారికి. ఆయన మరణాంతరము కూడా ఇప్పుడు ఏ విధంగా పిలువబడ్డాడైనా దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు. ఈ భూమి నిలిచినంత కాలం ఆయన పేరు ప్రకటింపబడుతూనే ఉంటుంది. దావీదు కుమారుడట, దైవ కుమారుడు. ఈ లోకానుసారముగా దావీదు కుమారుడు ఎవరు? దైవ కుమారుడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి, తన హృదయంతో ఆకర్షించిన వ్యక్తి దావీదుగా. మరి నేను, మీరు, మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన లక్షణాలు ఏం కలిగి ఉండాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలటండి. అది ఉన్నప్పుడు సదాకాలము జీవించగలమండి. మరొక వచనము చూద్దాం. ఇప్పుడు మనము సదాకాలము జీవించాలన్నా, సుఖంగా జీవించాలన్నా, శాంతిగా జీవించాలన్నా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఉండవలసినది యెహోవా యందు భయభక్తులు ఉండాలి. తరువాత మరొక వచనాన్ని చూద్దాము. 9వ అధ్యాయంలో మరొక వాక్యం ఉన్నదండి. 11 చూడండి. 9వ అధ్యాయము సామెతలు 11లో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇప్పుడు ఈ లోకములో మనము ప్రయత్నం చేసేది, అలవాటైనది, ఈ లోకములో తెలుసుకున్నది, ఏ విధానాన్ని పాటించినా దీర్ఘాయువు మనకు దొరకదు అనేది అర్థమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగితే అటువంటి వారికి దీర్ఘాయువు ఇస్తానన్నారు, సదాకాలం ఉంటుందని అన్నారు. ఆ దేవుడు చెబుతున్నది, నా వలననే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, మరి జీవించు సంవత్సరములు అధికమవుతాయి, మరి ఎవరి వలన దొరకదు. భయంకరమైన ప్రమాదాలు జరుగు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు అటువంటి వారికట దేవుడు ఆయుష్కాలాన్ని పెంచుతారట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, గమనించండి, యథార్థ హృదయం కలిగిన వారికి, నీతి న్యాయములుగా జీవించిన వారికి, హిజ్కియా విషయంలో, రాజైన హిజ్కియా విషయంలో అతని ఆయుష్కాలం ముగిసిపోతూ ఉంటే అతనికి వాక్కు తెలువబడింది, నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకో, అయిపోయింది నీకు ఇచ్చిన సమయం అన్నప్పుడు, దేవా యెహోవా, నేను ఎంత యథార్థముగా నీ ఎదుట ఉన్నానో నీకు తెలుసు కదయ్యా అని ప్రార్థించినప్పుడు మరలా 15 సంవత్సరముల తనకి ఆయుష్ కాలాన్ని పొడిగించారు. నాకైనా మీకైనా ఏ ఒక్కరికైనా దేవుణ్ణి వరమడిగితే సదాకాలం ఆయుష్కాలాన్ని ఇస్తాడు, నీ ఆయుష్కాలమును పొడిగిస్తాడు. ఇప్పుడు మన ఆయుష్కాలము దేవుని యొద్ద ఉన్నది, దేవుని నుండి మనము పొందుకోవాలి.
ఇప్పుడు మనకు స్ట్రెస్ శాంతి లేదు. ఇప్పుడు జీవితం ఏ విధంగా గడపడాలో, సంతోషంగా గడపాలి, ఎక్కువ కాలం జీవించాలి అనేటువంటి ఆశ ఇప్పుడు ఎవరు నెరవేరుస్తారండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎవరుంటారు, నీతి న్యాయములుగా ఎవరుంటారు, ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, ఆయన వాజ్ఞానుసారము ఎవరైతే తమ జీవితాన్ని నీతిగా న్యాయవంతంగా గడుపుతారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ ఉంటారో వారికి ఇప్పుడు దేవుడు సదాకాలము జీవించే యోగ్యత ఇస్తాడు. సంతోషముగా జీవించేటటువంటి ఆయుష్ కాలాన్ని, సంవత్సరాల్ని ఇస్తాడు. అటు స్ట్రెస్ మనకున్నది ఒత్తిడి. ఈ లోకంలో మనం ఉన్నది ఒత్తిడి, ఏదో గలిబిలి, మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని ఎవరిస్తారటండి? యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చక్కని వాక్యం ఉన్నదండి. 26:3 చదువుంది. ఎవని మనసు నీ మీద అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? మనము లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నిద్ర కూడా పట్టదండి. ఏ సమయంలో మన మనశ్శాంతి చెడిపోతుందో మనకు తెలియదండి. ఎంత చేయాలన్నా, రాత్రులు కనీసం విశ్రాంతి తీసుకోవాలన్నా, ఈ స్ట్రెస్ మూలాన, ఈ ఒత్తిడి మూలాన నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతూ ఉంటారు చాలా మంది. అవునా కాదా? నిజమే. ఎవరితో చెప్పుకుంటారు? వారి మానసికంగా వ్యాధిని ఎవరితో చెప్పుకుంటారు? వారి బాధలు ఎవరితో చెప్పుకుంటారు? వారి ఒత్తిడి ఎవరు తగ్గిస్తారండి ఈ లోకంలో? ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎవరైతే దేవుని యందు విశ్వాసం నుంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవని మనస్సు నీ మీద అనుకును, దేవుని మీద, ఎవని మా హృదయము మనస్సు దేవుని మీద ఆధారపడి ఉంటుందో, నువ్వు ఏ స్థితిలో ఈ లోకంలో ఉన్నప్పటికీ, అనారోగ్యంతో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, సమస్యలో ఉన్నా, మానసిక స్థితి సరిగా లేక, మనశ్శాంతి లేక, గలిబిలైపోయి నీకేం చెయ్యాలో తెలియక నీ జీవితము గందరగోళంగా ఉన్న సమయంలో ఎవరైనా కూడా ఏం చెయ్యాలట? వారి మనస్సు దేవుని మీద కనుక ఉంచినట్లయితే ఇప్పుడు వారికి ఎటువంటి మానసిక స్థితి కలుగు చేస్తాడంట దేవుడు? నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నన్నైనా మిమ్మల్నైనా మానసిక స్థితి సరిగా లేక, ఒత్తిడితో బాధపడుతూ, శాంతి లేక, సమాధానం లేక, కొట్టుమిట్టాడుతూ గలిబిలైపోతుంటే ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ గారు చేయలేరండి. ఎంతవరకు మెడిసిన్స్ ఏది ఇస్తారు? ఒత్తిడి తగ్గించుకోని అంటారే తప్ప ఎలా తగ్గుతుందో తెలియదే. ఇప్పుడు తగ్గించే వాళ్ళు ఎవరట? నీ ఒత్తిడిని, నీ మానసిక గలిబిలిని తగ్గించేది ఎవరు? నీ మనస్సు దేవుని వైపు కనుక ఉంచి దేవుని అడిగినట్లయితే దేవుడు నీకు సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడటండి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఆయుష్కాలం పెరగాలన్నా, శాంతిగా ఉండాలన్నా ఎవరు మనకు ఆధారమో? మనల్ని సృష్టించిన దేవుడే. ఈ లోకముల ఏది కూడా మనకు ఉపయోగము లేదని తేలిపోయింది. ఏమండి? ఆయుష్కాలం ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం మానవునికి ఉండాలి. అదేమిటో తెలుసా? అందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ ఆయుష్కాలం ఎంతకాలమైనా జీవించవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సంతోషంగా, సమాధానంగా, శాంతిగా జీవించవచ్చు. ఆరోగ్యం బాగుంటే కదా నూరేళ్ళు నేను జీవించాలని మీరైనా నేనైనా అనుకునేది. ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడు మరణం వస్తుందా అనేక ఆలోచన, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందా అనేక ఆలోచన, ఎప్పుడు ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుచు ఈ బాధలు భరించలేకపోతున్నానే నా జీవితము ముగించేసేయాలని అనుకోవటమేగా మనకు చివరగా మిగిలింది. దేవుడు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆరోగ్యం కూడా కావాలట. అది ఎవరు ఇవ్వాలి? ఈ లోకము ఇవ్వలేదు, దేవుడే ఇవ్వాలట. అది చూసి ముగించుకుందాం. సామెతలు
3వ అధ్యాయంలో, సామెతలు 3వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం ఉన్నదండి. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మ్మ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ. చెడుతనము విడిచిపెట్టు. ఆ, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఆ. నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలండి, గమనించాలని నేను బిడ్డలారా, మనము గొప్పవారము, ధనవంతులము, అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ఏ కొదువా లేదు. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, ఏది రావాలంటే అది వచ్చేస్తుంది, ఏం చేయాలని చేయగలము. కానీ ఆరోగ్యం లేదట, ఆరోగ్యం లేదట. భయంకరమైన కరోనా వచ్చినప్పుడు ఎంతటి ధనవంతులైనా కూడా కొందరు వారి జీవితాలని ముగించి వేసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం. మనం ఎంతమంది బాధపడ్డామండి ప్రముఖులు మరణించినప్పుడు. అయ్యో, వీరికి ఇంత ఉన్నదే కలిమి, విదేశాలు వెళ్ళి కూడా బాగు చేయించుకునే స్తోమత ఉన్నదే, ఎందుక అయ్యో ఎంతటి దురవస్థ వీళ్ళకి వచ్చింది దేవా అని మనం ఎంతో బాధపడ్డాము, సానుభూతి చూపించాము. కొందరి విషయంలో బాధపడ్డాం. వారికి ఇంత ఉన్నా కూడా ఆరోగ్యము పొందలేకపోతున్నారు. విదేశాల్లో వెళ్ళినా కూడా ఆరోగ్యము బాగయ్యే పరిస్థితులు లేవు. అది మనం అనుభవించాము. స్వయంగా మనము ఈ తరము ప్రజలు అనుభవించారు. అది ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గుణపాఠం, ఒక గుణపాఠం. ఇట్ ఈస్ ఎ లెసన్ టు ఎవ్రీబడీ. పాఠం అన్నది ఎందుకో తెలుసా? మనం అనుకున్నట్టుగా ఆరోగ్యం రాదట. ఈ లోకానుసారంగా మనకు తెలిసిన ఆరోగ్యము మనం అనుకున్నట్టుగా రాదట. ఎలాగొస్తుందట? ఇప్పుడు చదువుకున్నాను కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంతకుముందు మనం ఏమనుకుంటామట? నేను జ్ఞానిని, నేను గొప్పవాణ్ణి, నేను స్థితిమంతుడని, నాకు ఏది తక్కువ లేదు. ఏ దేశమైనా వెళ్ళగలను, ఎవరినైనా రప్పించుకోగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, నా రోగము బాగు చేసుకోగలను, నా ఆరోగ్యము కావలసింది నేను పొందుకోగలను. నేను జ్ఞానిని, నాకు అంత స్తోమత ఉన్నదే అని అనుకుంటాం. అది సహజమేనండి, అది సహజమే. కానీ నీ జ్ఞానము, నీ స్థితి, నీ ధనము, నీ తెలివితేటలో ఏమాత్రము ఉపయోగము లేవు. We learn that subject. We had that experience in the past days. మనం అది అనుభవించాం కదా, వాస్తవమే కదా. నమ్మాలి ప్రతి ఒక్కరు. నమ్మకపోతే ఇక నీ యొక్క దురదృష్టం అనుకోవటమే. నమ్మాలి, దేవుని నమ్మాలి. ఇప్పటివరకు అనేక విషయాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేశాము. మనం అనుకున్నది ఏది కూడా ఈ లోకంలో మనము పొందుకోలేము, ఇవ్వలేదు. దేవుడే ఆధారం. చివరికి ఈ ఆరోగ్య విషయంలో కూడా అనేక నియమ నిబంధనలు మనం పాటిస్తుంటాము, ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటాము. కొంతవరకే అవి ఉపయోగపడతాయండి. ఏది శాశ్వతంగా మనకు ఉపయోగపడదు. ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యము, నీవు ఏదేదో ఆలోచించుకుంటావు, నేనేదేదో ఆలోచించుకుంటాము మన స్థితిని బట్టి. కానీ నీకు ఆరోగ్యం బాగులేనప్పుడు, నీకు ఒళ్ళంతా నీ కంట్రోల్లో లేనప్పుడు, నీ ఎముకలు నీ మాట వినప్పుడు, నీ కాళ్ళు చేతులు, నీ శరీర అవయవులు నీవు కదిలించలేని స్థితిలో, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, నీ కలిమి, నీ బలిమి, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క స్థితి ఏమీ ఉపయోగము లేదు, పనికి రా. టోటల్ ఇట్ ఈస్ వేస్ట్. మరి ఏం కావాలి నీకు ఆ సమయంలో? నాకేం కావాలి? అటువంటి స్థితిలో ఉన్న వారికి ఏం కావాలి? ఏం కావాలో ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాలట. మొదటిగా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మన యొక్క శరీరము మన స్వాధీనం లేనప్పుడు, మనము
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచి ఒకటి ఆలోచించాలి. యెహోవా యందు భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు అడిగినప్పుడు దేవుడు ఏం చూపిస్తాడు తెలుసా నీకు? నా బిడ్డ, నా కుమార్తె, నీలో ఉన్న చెడుని మొదటగా తీసివేయి, వదిలిపెట్టు, దాన్ని చంపే. ఆ చెడు అలవాట్లని చంపే, ఆ చెడు అలవాట్లు తీసే, ఆ చెడు అలవాట్ల జోలికి నువ్వు ఇక ఎప్పుడూ వెళ్ళొద్దు అని దేవుడు నీకు సూచించినప్పుడు, అయ్యా నీ చిత్త ప్రకారం చేస్తానని అనాలి. అన్నప్పుడు మనం ఏం చేస్తాము? చెడుతనమును విడిచిపెడతాము. ఎప్పుడైతే చెడుతనాన్ని మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన మాటలు విని, ఆయన ఆజ్ఞను మనం పాటిస్తామో, ఆ చెడుతనము వదిలివేసిన వెంటనే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమట. చూసారా ఎంత శ్రేష్టమైన మాటలు, ఎంత మర్మముతో కూడుకున్న మాటలు, ఎవరు చేయలేని అద్భుత కార్యములు. ఆ చెడుతనము ఒక వ్యక్తిలో వదిలిపెడితేనట, ఆ వ్యక్తి ఉన్న బాధలన్నీ పోయి దేవుడు ఏం చేస్తాడట? ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తాడట. అటు తర్వాత అంతకు ముందు మనం కదలలేము, మన చెయ్యి కదలదు, మన కాలు కదలదు, మన తల కదలదు, మాట్లాడలేము, ఊపిరి పీల్చుకోలేమండి, ఏమి చేయలేము, అన్నీ ఉన్నాయి. చెడుతనం వదిలివేసిన తర్వాత నీకు ఆరోగ్యం దేవుడిస్తాడు. అప్పుడు నీవు నీ యొక్క శరీరం లోపల నీవు వేదన పడుతున్నావే, నీవు కలత చెందుతున్నావే, ఆ బాధను ఎవరితో చెప్పుకోలేనటువంటి భయంకరమైన బాధ అనుభవిస్తున్నావే, ఆ బాధ నీ ఎముకలకు సత్తువ కలుగ చేస్తాడు. ఎముకల పోటు, ఎముకలు కొరికి వేసేటటువంటి భయంకరమైన బాధ కలుగుతుందట కొందరి విషయాలలో. ఇప్పుడు ఆ ఎముకలకి దేవుడు ఏమి ఇస్తాడండి? సత్తువ, శక్తినిస్తాడు. ఎప్పుడో నీలో, మానవ జాతిలో ఆ భయంకరమైన స్థితిలో ఉన్న ఏ ఒక్కరైనా వారిలో ఉన్న చెడుతనము వదిలివేసి, దేవా నీవే మమ్మల్ని రక్షించాలయ్యా అన్నప్పుడు ఆయన దయ చూపి, కరుణ చూపి, నిన్ను క్షమించి, నన్ను క్షమించి, అడిగిన వారందరినీ క్షమించి ఆరోగ్యం ఇస్తాడు. నీ శరీర బలహీనతంతా కూడా తీసివేస్తాడండి. అదండి ఈ లోకంలో మనం ఉన్నా కానీ, ఈ లోకంలో ముగించుకుని మనం జీవితం ముగించి, మన తదనంతర జీవితము, ఆత్మ జీవితము సదాకాలము జీవించాలన్నా, ఈ లోకములో 100 ఏళ్ళు జీవించాలన్నా, మనం అనుకుంటున్న విధానంలో దేవుడే సహాయకుడు. దేవుని ద్వారానే ఆ కార్యాలన్నీ జరుగుతాయి. మన ఇష్ట ప్రకారం, ఈ లోక సంబంధమైన జ్ఞాన ప్రకారము ఏ ప్రయోజనము లేదు అని వాక్యము చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. నీవు ఈ మాటను నమ్మగలిగితే ఆ అనుభవం నీవు పొందగలవు. నమ్మకపోతే అది నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతము చేసేవాడు కాదు, ఫోర్స్ చేసేవాడు కాదు. నీకు ఇష్టమైతే విను, కష్టమైతే మానిరే. దేవుడి ఎదుట మనము ఉన్నాం, అది గ్రహించాలి. మన సృష్టికర్త, మనము ఆయనకి విధేయత చూపించాలి. సుఖంగా, ఆరోగ్యంగా, శాంతంగా మన జీవిత కాలం అంతా ముగించాలనేది మన కోరిక, దేవుని కూడా కోరిక. దేవుడు ఈ మాటలు మన జీవితాలకు ఆశీర్వదకరంగా మార్చబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మహాగురుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే స్తోత్రాలయ్యా. మీ వాక్యాన్ని ధ్యానం చేశాము, అనేక విషయాలు మాకు తెలియజేశారు. మీ వాక్యానుసారముగా మా జీవితాలను మార్చుకొని, మీరు చెప్పిన విధముగా మా జీవితాలను నూతన జీవితాలుగా మార్చుకున్నటకు మీరే మమ్మల్ని సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, మన జీవిత పర్యంతము మనకు తోడుగా ఉండిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, భూమిపై నివసిస్తున్న సర్వకాల పరిశుద్ధులకు, దేవుని బిడ్డలందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్.
అందరికీ వందనములండి.